ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 33లో ప్యారిస్ మహాసభ ఐరోపా పర్యటన గురించి చెప్తున్నాను. ఈరోజు నేను స్వామి ప్యారిస్ నగరం చేరుకుని తన శిష్యులైన లెగెట్ దంపతుల భవనంలో బస చేశాడు. లెగెట్ దంపతులు అంతకు మునిపే లండన్ నుంచి ప్యారిస్కు వచ్చి స్వామిని ఆహ్వానించారు. స్వామి రాక వార్త నాలుగు పక్కల వ్యాపించగానే కవులు, గాయకులు, చిత్రలేఖలు, నటులు, నీతి కోవిదులు, పండితులు, తత్వవేత్తలు మొదలైన వారు వందలాది స్వామిని సందర్శించి అతడి దివ్య ప్రసంగ సుధారసాన్ని గ్రోలసాగారు. పాశ్చాత్య ప్రముఖుల మధ్య స్వామి సందేశం దివ్య సౌరభం మాదిరి వ్యాపించసాగింది. ప్యారిస్లో మత చారిత్రక మహాసభలో ప్రసంగించడానికై స్వామి యతించాడని చెప్పి ఉన్నాం కదా. షికాగోలో జరిగిన సర్వమత మహాసభ వంటి సభే ప్యారిస్లోనూ తిరిగి నేడు జరప మొదట్లో నిశ్చయింపబడింది. కానీ తిరిగి పాశ్చాత్యాభిప్రాయ ప్రాబల్యంతో తమ సనాతన క్రైస్తవ మతానికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందో అని రోమన్ కాథలిక్ మతాచార్యులు తీవ్రంగా ప్రతిఘటించి గగ్గోలు పెట్టారట. అలా చేయటం సహజమే కదా. అందుచేత ఏ మత సిద్ధాంతాల గురించి సభలో చర్చించరాదని, మతాలను గురించి చారిత్రక సమీక్ష మాత్రమే జరపాలని నిర్ణయించబడింది. వైదిక మతం ప్రకృతి ఆరాధన జనితమా కాదా అనే అంశాన్ని గురించి పాశ్చాత్య పండితులతో స్వామి చర్చించడానికి నిర్ణయమైనది. మహాసభలో మొట్టమొదట గుస్తవ్ ఓపర్ట్ అనే జర్మన్ పండితుడు సాలగ్రామము, శివలింగము, హిందువులు గుహ్యాంగాల నర్చించే విధానం నుంచి బయలువెడినవని నిరూపించ ప్రయత్నించాడు. స్వామి అది కేవలం దురభిప్రాయమని, పరమేశ్వర ప్రతీకమైన యూపస్తంభాన్ని అర్చించటం లింగార్చనానికి ప్రాతిపదికమని అథర్వవేద ప్రమాణాలను చూపిస్తూ జర్మన్ పండితుడి సిద్ధాంతాన్ని ఖండించాడు. అంతేకాక శివలింగము, సాలగ్రామము విశేష వ్యాప్తి పొందటానికి బౌద్ధమత ప్రాబల్యం కొంతవరకు కారణమై ఉండవచ్చునని, బౌద్ధ స్తూప నిర్మాణ సంప్రదాయాన్ని హిందువులు శివలింగ ప్రతిష్టాపరూపంలో అనుసరించి ఉండవచ్చునని, విశేషం క్రైస్తవుల హోలీ కమ్యూనియన్ సంస్కారానికి నరమాంస భక్షణకి ఎంత సంబంధం ఉందో లింగార్చనకు, గుహ్యాంగార్చనకు అంతే సంబంధం ఉందని సంయుక్తంగా స్వామి నిరూపించాడు. స్వామి తన అద్వితీయ ప్రసంగంతో బౌద్ధాది సంప్రదాయాలకన్నిటికీ వేదాలే మూలాధారమని సృష్టీకరించాడు. బుద్ధుడి కంటే శ్రీకృష్ణుడు పూర్వుడని, ఒకవేళ భగవద్గీత భారతాంతర్గతం కాదనుకున్నా భారతానంతరం వెలువడినది మాత్రం కాదని ధృవపరిచాడు. భారతీయ విజ్ఞానము, కళలు గ్రీసు దేశపు విజ్ఞానం నుంచి వచ్చినవనే సిద్ధాంతాన్ని స్వామి తీవ్రంగా ఖండించి, ఆర్యులు తమ శాస్త్రాలను విదేశీయ శిష్యులైన యవనులు మరింతగా ప్రోత్సహించే తలంపున ఆర్యులు వారిని ఋషులని స్తుతించారని ప్రమాణాలను చూపిస్తూ స్వామి తన సిద్ధాంతాన్ని బలపరిచాడు. అంతేగాక గ్రీకు గ్రంథాల పట్ల తమకున్న సమాదరణ బుద్ధిని పాశ్చాత్య పండితులు సంస్కృత గ్రంథాల పట్ల చూపించారంటే సత్యం బయటపడుతుందని, అప్పుడే వివిధ చారిత్రక యుగాల్లో పాశ్చిమ దేశస్థులు ఒకరి భావాలను మరొకరు ఎంతవరకు గ్రహించారో తేటతెల్లం అవుతుందని స్వామి వక్కాణించాడు. పాశ్చాత్య పండితులు స్వామి అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవించారు. జగద్విఖ్యాతి ప్రకృతి శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ మహాసభలోని శాస్త్రశాఖ సమావేశంలో ప్రసంగించ ఆహుతుడై వచ్చినాడు. తన అద్భుత పరిశోధనలతో జగదీష్ చంద్రుడు పాశ్చాత్య శాస్త్రజ్ఞులను సమ్మోహితులను చేశాడు. జగదీశుడి గొప్పతనాన్ని గురించి స్వామి తమ మిత్రులతో మనోహరంగా ముచ్చటించేవాడు. సభానంతరం స్వామి ఓల్బుల్ సతికి అతిథిగా శిష్య సమేతుడై బ్రిటానీ అనే పరిగణలో కొద్ది రోజులు గడిపాడు. ఈ సమయంలో సోదరి నివేదిత తన భారత బాలికా పాఠశాలను అభివృద్ధి చేయటానికి ఇంగ్లాండ్లో కొంత కృషి చేయించి స్వామి అనుజ్ఞను కోరింది. స్వామి ఆశీర్దిస్తూ ఇలా వచించాడు: కొందరు మహమ్మదీయుల్లో విచిత్రమైన ఒక సంప్రదాయం ఉంది. శిశువు జన్మించగానే
ఆ దురభిమానగ్రస్తులు నిన్ను అల్లా స్పృశించి ఉంటే చావు, ఆలి సృజించి ఉంటే బ్రతుకు అని శిశువును ఆరుబయట విడిచిపెడతారట. ఆ మాటల్నే నేను మార్చి చెబుతాను. కార్యరంగంలో ప్రవేశించు, అక్కడ నిన్ను నేను నిర్మించి ఉంటే నశించు. తల్లి జగజ్జన్ని నిర్మించి ఉంటే వర్ధిల్లు. బ్రిటానీ నుంచి స్వామి తిరిగి ప్యారిస్కు వచ్చి మిత్రసమేతుడే వియన్నా, కాన్స్టాంటినోపిల్, ఏథెన్స్, ఈజిప్ట్లను సందర్శించి అక్కడి నుంచి భారతదేశానికి ఒంటరిగా పయనమైనాడు. వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 33 అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ 34లో స్వామి మఠ జీవనం గురించి చెప్తున్నాను. స్వామి రాకను గురించి బేలూరు మఠంలో ఎవరికీ తెలియదు. 1900 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ రాత్రి 9 గంటలకు స్వామి మఠంలోకి రాగానే సోదర శిష్యులంతా స్వామీజీ వచ్చారు అంటూ బ్రహ్మానంద భరితులైనారు. భోజనానంతరం స్వామి తమ పాశ్చాత్య పర్యటనాన్ని గురించి ముచ్చటిస్తూ ఇలా పలికాడు. మొదటిసారి నేను పశ్చిమఖండాన్ని చూసినప్పుడు పాశ్చాత్యుల శక్తి సామర్థ్యాలను, సమాజ నిర్మాణ కౌశలాన్ని చూసి అబ్బురపడ్డాను. ఇప్పుడు అధికార వాంఛతో, స్వార్థ పరాయణతతో కూడిన పాశ్చాత్య వాణిజ్య ధోరణి అంటే నాకు జుగుప్సాకరంగా ఉంది. సంఘీభావ బుద్ధి కొనియాడతగినదే, కానీ తోడేళ్ళ సమావేశంలో అందం ఏముంది? పాశ్చాత్య జీవన విధానం నాకు నరకప్రాయంగా కనిపిస్తోంది. స్వామి భారతదేశానికి తిరిగి వచ్చే లోపులోనే అద్వైతాశ్రమంలోని మిత్రుడు సెవియర్ మరణించాడని దివ్య దృష్టితో గ్రహించాడు. కొద్ది రోజులు అవగానే శిష్య సమేతుడై సెవియర్ సతిని ఓదార్చటానికై మాయావతికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపాడు. సెవియర్ సేనాని తన ఉద్యమానికై రక్తం దారిపోసాడని స్వామి పేర్కొన్నాడు. ఆశ్రమ కార్యనిర్వహణలో శిష్యులు చూపవలసిన విధేయతను గురించి ప్రసంగిస్తూ స్వామి ఒకప్పుడు ఇలా అన్నాడు: విధేయత, గౌరవము శాసించి పొందదగ్గవి కావు. ప్రేమమయ స్వభావం, మహత్తరమైన శీలం ఇవే వాటికి ముఖ్య కారణం. నిజమైన ప్రేమోన్నత్యాలకు సర్వులు వంగి నమస్కరిస్తారు. అద్వైతాశ్రమాభివృద్ధిని గురించి స్వామి తన ప్రణాళికను తెలుపుతూ ధ్యానాయత్త చిత్తుడైన వీరాజానంద స్వామితో ఇలా అన్నాడు: జపతపాల మాట సరే, కానీ కఠోర తపస్సుతో శరీరాన్ని ధ్వంసం చేసుకోకు. గంటల పర్యంతం ధ్యానించగలవాడు ఎవడు? 5 నిమిషాలు చిత్తాఏకాగ్రత పొందగలిగితే చాలు. అవటమెందుకు 5 అవటమెందుకు? 1 నిమిషమే చాలు. అందుకోసమే ఉదయ సాయంకాలములలో నియమిత సమయం ఆవశ్యకమై ఉంది. మిగిలిన కాలం విద్యాభ్యాసంలోనూ లోకహిత కార్యాల్లోనూ వినియోగించాలి. తీవ్ర తపశ్చర్యల కంటే కర్మాచరణాన్నే నా శిష్యులు ముఖ్యంగా లక్షించాలి. కర్మే వారికి ఒక సాధనగాను తపశ్చర్యగాను ఉండాలి. అయినా ధ్యానాయత్తము, స్వేచ్ఛ విలసితము అయిన పారమార్థిక జీవిత ఔన్నత్యాన్ని స్వామి గుర్తించలేకపోలేదు. భిక్షాటనంతో జీవిస్తూ భగవదాయత్త చిత్తుడై బాహ్యస్మృతి రహితుడై గడిపిన పరివ్రాజ్రిక దినాలే తన జీవితంలోని మహోత్తమ ఆనందకరమని దినాలని, ఆ స్వచ్ఛంద జీవనం ఏకాంత జీవనం లభిస్తే సమస్తం విడిచిపెడతానని స్వామి అన్నాడు. అద్వైతాశ్రమంలో శిష్యులు శ్రీరామకృష్ణ పూజా మందిరాన్ని నిర్మించి ధూపదీప నైవేద్యాధికాలతో విగ్రహారాధన చేస్తుండటం చూసి స్వామి ఆ చర్యను తీవ్రంగా ఖండించాడు. ఈ సంగతిని గురించి తర్వాత స్వామి అభిప్రాయాన్ని బలపరుస్తూ శారదామాత ఇలా అన్నది: శ్రీ గురుదేవుల తత్వం అద్వైతమే. ఆయన అద్వైతాన్నే బోధించి ఉన్నారు. మీరు అద్వైతాన్ని ఎందుకు అవలంబించరాదు? వారి శిష్యులందరూ అద్వైతులే. శిష్యులు స్వామి అభిప్రాయాన్ని శిరస వహించారని వేరే చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్నే తలచి స్వామి బేలూరు మఠానికి తిరిగి వచ్చి ఇలా పలికాడు: శ్రీరామకృష్ణుల బాహ్యారాధనలే లేని కేంద్రం ఒక్కటైనా ఉంటుందేమో అని తలిచాను. కానీ అక్కడ ఈ వృద్ధుడు ప్రతిష్ఠితుడైనాడు. బాగు బేలూరు మఠంలో బ్రహ్మచారులను, సన్యాసులను
తన మహాకార్యభారాన్ని వహించి సమర్థనం చేయటం ఒకటే స్వామికి ఇక మిగిలి ఉన్న కర్తవ్యం. బోధనకే కావలసిన పాఠాలు, దృఢ శరీరానికి ఆవశ్యకమైన వ్యాయామ పద్ధతులు, ఆధ్యాత్మిక అభివృద్ధికి వలసిన ధ్యానాది సాధనాలు సర్వం సక్రమంగా నిర్విత్తాలమవుతున్నవి. స్వామి సోదరి శిష్యులు నూతన శిష్యులకు కావలసిన సుశిక్షణ గర్పసాగారు. శిష్య శిక్షణాది కార్యాలయాలలో ఇలా నిమగ్నుడై ఉండగా ఢాకా తూర్పు వంగదేశం నుంచి స్వామికి ఆహ్వానం రాసాగాయి. అంతేగాక స్వామి తల్లి భువనేశ్వరీదేవి అస్సాం తూర్పు వంగదేశాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించాలనే మహోత్కంఠతో ఉన్నది. తల్లి శిష్యులు కొందరిని వెంటబెట్టుకుని 1901వ సంవత్సరం మార్చి 18వ తేదీన స్వామి కలకత్తా నుంచి బయలుదేరాడు. ఢాకా చేరేసరికి స్టేషన్ అంతా స్వామిని వచ్చిన వేలాది జనంతో నిండి ఉన్నది. శ్రీరామకృష్ణ జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి. దివ్య శకటంలో స్వామిని ఆసీనుని చేసి మహోత్సాహంతో ఊరేగిస్తూ స్వాగత సంఘ సభ్యులు జమీందార్ మోహన్ దాస్ భవనం వద్దకు స్వామిని తీసుకెళ్లారు. అక్కడ స్వామి సందర్శనానికై వేలాది జనం వేచి ఉన్నారు. నేను ఏం తెలుసుకున్నాను అనే అంశం మీద స్వామి జగన్నాథ కళాశాలలో 2000 మంది శ్రోతలకు మహోపన్యాసం ఇచ్చాడు. మన మాతృమతం అనే విషయాన్ని గురించి మరునాడు 3000 మంది శ్రోతలకు తన మాతృదేశోద్ధరణ కార్యక్రమాన్ని తెలుపుతూ గంభీరంగా ప్రసంగించాడు. స్వామి ఢాకాలో బస్ చేసి ఉండగా ఒకరోజు ఒక వేశ్య గొప్పగా సింగారించుకుని తన తల్లితో కలిసి స్వామిని సందర్శింప వచ్చింది. మొదట్లో స్వామి శిష్యులు అందుకు సమ్మతించలేదు. కానీ స్వామికి ఈ వార్త తెలియగానే ఎంతో ఆదరంతో వారికి దర్శనం ఇచ్చాడు. ఇద్దరు స్వామికి అభివాదాలు చేసినాక ఆ వేసి తాను ఉబ్బసంతో బాధపడుతున్నానని తెలిపి ఏదైనా సిద్ధౌషధాన్ని అనుగ్రహించండి అని వేడుకుంది. ప్రేమపూర్ణుడై స్వామి ఇలా అన్నాడు, తల్లి, నేను ఉబ్బసంతోనే బాధపడుతున్నాను, కానీ నివారణ పొందలేకున్నాను. ఏం చేయగలనో చెప్పు తల్లి. ఈ మాటలకు అందరూ ముగ్ధులైనారు. ఢాకా నుంచి స్వామి కామాఖ్య చంద్రనాథాలనే పుణ్యక్షేత్రాలను దర్శించి అస్సాంలోని గౌహతికి వెళ్ళి అక్కడ 3 ప్రసంగాలు చేశాడు. అక్కడి నుంచి స్వామి షిల్లాగ్కు వెళ్ళాడు. భారతదేశానికి మిత్రుడై ఒప్పారిన సర్ హెన్రీ కాటన్ ఈ సందర్భంలో స్వామిని సందర్శించి భారత జాతీయ సమస్యల గురించి స్వామితో చర్చించాడు. అతడి కోరిక మేరకు అక్కడి ఆంగ్లేయ ఉద్యోగులకు స్వామి ఒక ప్రసంగం ఇచ్చాడు. స్వామి శరీరం అస్వస్థతను చూసి కాటన్ ద్వారా స్వామికి కావలసిన వైద్య సహాయం అందించడం కోసం అక్కడి రాజవైద్యుని రావించాడు. అంతేగాక ప్రతిరోజు స్వయంగా స్వామి ఆరోగ్యాన్ని గురించి వాకబు చేస్తుండేవాడు. ఉదార హృదయుడైన కాటన్ ద్వారా భారతదేశ పరిస్థితులను, భారతీయ ఆశయాలను గ్రహించి దేశ క్షేమానికే కృషి చేశాడని, భారతీయులందరికీ అతడు ప్రేమపాత్రుడని స్వామి వచించాడు. స్వామి ఈ సమయంలో నాగమహాశయుడి నివాసానికి వెళ్ళి మహాశయుడి భార్య వసగిన ఆతిథ్యాన్ని పొంది బ్రహ్మానంద భరితుడైనాడు. శిష్యులకు ఈ సంగతి గురించి తదనంతరం స్వామి ఇలా తెలిపినాడు. నాగమహాశయుడు ఎలాంటి మహనీయుడో కదా. అతడి జన్మస్థానానికి కొన్ని మైళ్ళ సమీపంలో ఉండి పరమపావనమైన అతడి గృహాన్ని సందర్శించకుండా ఉంటానా? అనంత శాంతి నిలయము, మనోజ్ఞము అయిన అతడి గృహం అందరికీ పరమ పావన పుణ్యక్షేత్రం. అతడి సహధర్మచారిని స్వహస్తాలతో అమృత సమానమైన పదార్థాలను వండి నాకు వడ్డించింది. అపరిమిత ప్రేమతో ఆ తల్లి కడుపారా భుజించమని పట్టుబట్టింది. అక్కడుండగా చెరువులో ఈత కొట్టి తర్వాత 2.5 గంటల వరకు ఆదమరచి నిద్రించాను. నా జన్మలో అంతదాకా ఎన్నడూ అలాంటి గాఢ నిద్ర ఎరగను. మేలుకొన్నాక ఆమె నాకు మధుర పలహారాలతో విందు చేసింది. నాగమహాశయుడి భార్య నాకు ఇచ్చిన వస్త్రాన్ని శిరసా వహించి ఢాకాకు బయలుదేరాను. అతడి ఛాయాచిత్రం అర్చింపబడుతోంది. కానీ అతడు సమాధి చెందిన స్థానంలో అతడి అస్థి సంచయాన్ని ఇంకా విశేష శ్రద్ధతో కాపాడవలసి ఉంది. నాగమహాశయుడి జన్మచేత
అత్యద్భుతమైన అతడి జీవితం చేత తూర్పు వంగదేశమంతా ధన్యత చెందినది. నాగమహాశయుడి ఔన్నత్యం ఎలాంటిదో అతడి జన్మస్థానవాసులైన తూర్పు వంగదేశస్థులకు ఇంకా బోధపడలేదు. దాన్ని వారు గుర్తిస్తారు గాక. స్వామి ఢాకాలో ఉండినప్పుడు ఒకరోజు యువకుడొకడు తన గురువు ఛాయాచిత్రాన్ని స్వామికి చూపించి, అతడు అవతార పురుషుడని నమ్ముతారా అని అడిగాడు. అందుకు నాయనా, ఈ విషయం నాకెలా తెలుసు అన్నాడు స్వామి. కానీ ఆ ఛాందసుడు ఊరుకోక 4-5 సార్లు అదే ప్రశ్న అడిగాడు. అవునని స్వామి నుంచి సమాధానం పొందాలని అతగాడి ఆరాటం. విని స్వామి ఇలా బదులు చెప్పాడు. నాయనా, నా మాట విని సరైన ఆహార వ్యాయామాలతో శారీరక బలం సంపాదించుకో. నీ గురువు అవతార పురుషుడో కాదో అప్పుడు స్వయంగా నువ్వే ఆలోచించుకోగలవు. పుష్టికర ఆహార కొరత చేత నీ మెదడు కాస్త మెత్తపడి ఉంది. తరువాత శిష్యుడికి ఈ సంగతి చెబుతూ స్వామి ఇలా వచించాడు. యథార్థమైన నా మాటలు ఆ కుర్రవాడికి రుచించకపోయి ఉండవచ్చు. కానీ ఏం చెయ్యటం? అలాంటి వ్యక్తులను గట్టిగా మందలించకపోతే ఆ ధోరణి ఉన్మాదంలోకి దిగుతుంది. స్వామి అతగాడికి ఇలా తెలిపాడు. నీ గురువుని నువ్వు అవతార పురుషుడు అనుకో, మరేమన్నా అనుకో, కానీ భగవతవతారాలు అరుదుగా కానీ ఉద్భవించవు. ఢాకాలోని ఇటీవల 4-5 అవతారాలు బయలుదేరినవని విని ఉన్నాను. ఈ రోజులలో జనానికి నిజంగా అవతారపు పిచ్చి పట్టినట్లు కనిపిస్తోంది. మరొక రోజు నన్ను స్పృశించమోకు అనే మతస్థుడు స్వామిని సమీపించి, స్వామి మతాచార ధర్మాలను గురించి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయసాగాడు. స్వామి ఇలా జవాబిచ్చాడు. ఓయి, నేను ఎతినని ఎరుగు. నీ జాతి మతాచారాలు అత్యాశ్రమినైన నాకు వర్తించవు. నేర్చుని వద్ద నుంచి కూడా సన్యాసి మాధుకరం స్వీకరించి జీవించవచ్చునని శాస్త్రం తెలియజేయడం లేదా? ఢాకాలో స్వామి ఆరోగ్యం చెప్పుకోదగ్గ మేరకు క్షీణించింది. అతిమూత్రం, ఉబ్బసం స్వామిని బాధించసాగాయి. తన అస్వస్థతను తలచి స్వామి ఒకప్పుడు ఇలా అన్నాడు. ఈ శరీరం ఏమైతే 1500 ఏళ్ల పర్యంతం సరిపడే సందేశాన్ని జనానికి వసిగి ఉన్నాను. నిజానికి భారతదేశానికే కాక ప్రపంచమంతటికీ కావలసిన సందేశాన్ని స్వామి వసిగి ఉన్నాడు. స్వామి సందేశాన్ని అనుసరించటమే దేశోన్నతికి, లోక శ్రేయస్సుకు విద్యుక్త మార్గం. కొన్ని నెలల అనంతరం స్వామి తిరిగి బేలూరు మఠానికి అరుదించాడు. సోదర శిష్యులు అత్యంత శ్రద్ధతో, అఖండ ప్రేమతోనూ స్వామిని స్వామికి సేవ చేయసాగారు. చికిత్స కోసం సమర్థుడైన వైద్యుడిని నియమించారు. తనను ఆరోగ్యవంతుని చేయటంలో వారు చూపే దీక్ష, ఆతృతలను కాంచి స్వామి తన కార్యాలోచనలను వీడి కొద్ది మాసాలు చక్కగా విశ్రాంతి పొందసాగాడు. కానీ స్వామి మానసం ఆత్మవిచార సాగరం కదా. ఒకప్పుడు అతడు కౌపీన మాతృదారుడై మఠంలో సంచరించేవాడు. మరొకప్పుడు కాషాయ వస్త్రాలను ధరించి మఠ ఆవరణలో దీర్ఘాలోచన నిమగ్నుడై పచారులు చేసేవాడు. ఒకప్పుడు ఏ గంగా తీరంలోనో ఏ చెట్టు నీడలోనో ఆసీనుడే ధ్యాన నిమగ్నుడయ్యేవాడు. వేరొకప్పుడు గ్రంథ పఠనానందంలో ఓల్లాడేవాడు. ఒక్కో సమయంలో తన గంభీర వచనాలతో శిష్యులను నూతనోత్సాహపూరితులను గావించేవాడు. 1000 మాటలు ఎందుకు? స్వామి దివ్యజన విధానంతో మఠం పరమార్థ నిలయమై అలరారుతోంది. మఠంలో పై అంతస్తులో ఆగ్నేయ భాగాన్ని ఉన్న గది స్వామి నివాస స్థానం. అది 4 కిటికీలతోనూ 3 ద్వారాలతోనూ కూడుకున్న విశాలమైన గది. అదే స్వామి పట్టణ మందిరం. దానిలో సింహద్వారానికి కుడివైపు ఒక మూల 5 అడుగులు ఎత్తైన ఒక అద్దము, దానికి అవతల స్వామి కాషాయ వస్త్రాలు ఉంచుకునే చట్టము ఉన్నది. గది మధ్యలో తీగ చుట్టలతో అమర్చబడిన ఒక మంచం ఉంది. ఎన్నడో కానీ స్వామి దాన్ని ఉపయోగించుకునేవాడు కాదు. నేల మీదనే పక్కపరుచుకుని స్వామి పడుకునేవాడు. పువ్వులతో కూడుకున్న ఒక పాత్ర, లేఖక సామాగ్రి పిలవటానికి ఉపయోగపడే గంట, ఒక వ్రాత బల్ల గదిని అలంకరిస్తున్నవి. మరొక బల్ల మీద కొన్ని పింగాణి పళ్ళెరాలు పాత్రలు అమర్చబడి ఉంటాయి. ఒకచోట ఉన్న కృష్ణాజినం స్వామి ధ్యానాన్ని జ్ఞప్తికి
తెస్తూ ఉంటుంది. వీటి అన్నిటికంటే స్వామి గదిలో ఎంతో ఆకర్షణీయమైన వస్తువు ఒకటి ఉంది. అదే శ్రీ రామకృష్ణుల చిత్రపటం. ఈ చిత్రపటంలోని తన గురుమూర్తిని ప్రేమానురాగాలతో అఖండ భక్తితో స్వామి చూసుకుంటూ ఉంటాడు. ఆ గదిలోనే తరచూ స్వామి సోదర శిష్య బృందానికి సదుపదేశాలు చేశాడు. స్నేహితులతోనూ భక్తులతోనూ సంభాషించాడు, భుజించాడు, నిద్రించాడు, ధ్యానస్థితుడై పరమేశ్వరాను సంధానం గావించాడు. ఒకడే స్వామి మహాసమాధి పొందాడు. ఇప్పుడు చోటు పరమ పవిత్రంగా పరిగణించబడుతూ శిష్య బృందం పరిరక్షణలో ఉంది. దీనిలోని ప్రతి వస్తువు స్వామి జీవిత అంత్యదినాన ఎలా ఉన్నదో ఖచ్చితంగా అలాగే నేడు అమర్చబడి ఉన్నది. గోడ మీద ఉన్న తిథివార పట్టిక జూలై 4, 1902 అని చూపుతోంది. వ్రాతబల్ల స్వామి ఇప్పుడే అక్కడి నుండి లేచి పక్కనున్న పూజా మందిరానికి వెళ్ళారు కాబోలు అని తలపింపు చేస్తోంది. స్వామి గది ప్రస్తుతం ధ్యానానికి వినియోగింపబడుతోంది. అతడి జ్ఞానభక్తి వైరాగ్యాదులతో స్పందిస్తుండే ఈ పరమ పావన పుణ్యస్థలాన్ని రోజు వందలాది జనం వచ్చి దర్శిస్తుంటారు. దర్శించి అతడి దివ్య భావాల చేత ప్రేరేపితులవుతుంటారు. బ్రహ్మచర్యం, త్యాగం, మాతృదేశోద్ధరణకి ఆవశ్యకమైన శిక్షణా విధానం, భారతీయ కళా నైపుణ్యం, సంస్కృతి వాజ్మయం, పాశ్చాత్య విజ్ఞాన సమన్వయం, గురుకుల విధానం, జీవుడి దివ్యత్వం, అస్పృశ్యత నిర్మూలనం, ఈశ్వరానుగ్రహం మొదలైన ఉత్కృష్ట అంశాలను గురించి స్వామి శిష్యులకు మనోరంజకంగా బోధించేవాడు. మఠంలో స్వామి జీవనం ఒక దివ్యోద్యానం. అద్భుతమైన అతడి శాస్త్రకళా పాండితి, వినిర్మల వర్తనం, జ్ఞానభక్తి, వైరాగ్యాలు మొదలైనవి దానిలోని పుష్పరాజాలు. ఆ దివ్య కుసుమాలు పరిమళమే అతడి జగద్వ్యాప్తమైన కీర్తి. ఉల్లాసంలో బాలుడు, ధైర్య సాహసాలలో యువకుడు, జ్ఞానంలో వృద్ధుడు అయిన అతడి వ్యక్తిత్వంలో సమస్త దశలు పరిపూర్ణ సమన్వయం చెంది అతడి జీవితోద్యమనాన్ని అలౌకిక శోభయమానం గావించాయి. వీణానాదాన్ని మించిన తన సహజ కోమల కంఠస్వరంతో స్వామి తరచూ సంకీర్తనం వనరుస్తూ దివ్యభావ నిమగ్నుడయ్యేవాడు. అప్పుడప్పుడు మఠంలోని వంట విధానాన్ని పరీక్షించడమే కాక శిష్య బృంద నిమిత్తం స్వయంగా మధుర పదార్థాలను వండేవాడు. ఇలా సమస్త విషయాల్లోనూ శిష్యులకు స్వామి మార్గదర్శకుడై వర్తిస్తుండేవాడు. లోకానికి అతడు ప్రఖ్యాత వివేకానందుడై, దేశభక్తాగ్రణ్యుడై, ప్రబోధకుడై వెలుగొందుతూ ఉంటే, శిష్య బృందానికి అతడు శ్రీరామకృష్ణ ప్రియపుత్రుడై, ఆచార్యుడై, హితుడై, సన్నిహితుడై, పెన్నిదానమై దీపించసాగాడు. స్వామికి పెంపుడు జంతువుల పట్ల అపరిమిత ప్రేమ. వాటికి హంసి మాత మొదలైన ముద్దు పేర్లు పెట్టి వాటిని అమితానురాగంతో పెంచేవాడు. అవి స్వామి పట్ల విశేష ప్రేమను ప్రదర్శిస్తుండేవి. ఒకప్పుడు హంసి అనే మేకను సమీపించి స్వామి తన తేయాక పానీయం కోసం పాలిమ్మని బ్రతిమాలేవాడు. మాత అనే మేకపిల్లతో దోబూచులాడుతూ అటూ ఇటూ పరుగులెత్తేవాడు. నిజ వేదాంత సింహగర్జనవాలతో ప్రాక్పశ్చిమ ఖండాలను ఉర్రూతిరూగించిన వివేకానంద స్వామి పెంపుడు జంతువులతో ఆడుతూ ఉండేటప్పుడు స్వామిని సందర్శించవచ్చిన వారతడి ప్రేమమూర్తిని, వినిర్మల భావాలను గాంచి అబ్బురపడుతూ ఉండేవారు. వనాదులను వృద్ధి చేయటం, మఠంలోని గోవులను సంరక్షించటం మొదలైన విషయాలంటే స్వామికి అమితానందం. పాదులు, పుష్పవనము, బ్రహ్మానంద స్వామికి ఆవులు మేసే పచ్చిక బీడు తనకు చెంద వాటి సరిహద్దులను అతిక్రమిస్తున్నాడని బాలుడి మాదిరి బ్రహ్మానంద స్వామితో స్వామి పోట్లాడడం శిష్యులు నేటికి స్మరిస్తూ ఉంటారు. స్వామి ఆరోగ్యం బాగా క్షీణించింది. పాదాలు ఉబ్బటంతో నడవటం కష్టమవుతోంది. నిద్ర పట్టడం లేదు. కానీ నిరంతర భగవద్ధాయత్వ చిత్తుడైన స్వామి
ఎప్పటి మాదిరే ఉత్సాహపూరితుడై ఉన్నాడు. తనను చూడవచ్చిన వారిని ఆదరించి సహజ గంభీరోక్తులతో వారితో ప్రసంగించేవాడు. శిష్యుడైన శరచంద్రుడు ఒకరోజు ఆరోగ్యాన్ని గురించి ప్రస్తావించగా స్వామి మధురోక్తులను ఇలా పలికాడు. నాయనా, ఆరోగ్యాన్ని గురించి ఇక ఎందుకు అడుగుతావు? నానాటికి శరీర బలం క్షీణిస్తోంది. బతికిన 4 రోజులు నేను మీకోసమే జీవితం అర్పించి కర్మరంగంలో మరణిస్తాను. స్వామీజీ కొన్ని నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోరాదా అని శరచంద్రుడు విన్నవించగా స్వామి ఇలా అన్నాడు. వెర్రివాడ, నా జీవితానికి విశ్రాంతి లేదు. శ్రీరామకృష్ణుడు కాళీ అని వచించిన పరాశక్తి అతడికి 4 రోజులకు గతిస్తాడనగా నాలో ప్రవేశించిన శరీరాత్మలను స్వవశం చేసుకుంది. ఆ పరాశక్తి నాతో తీవ్ర కర్మను చేయిస్తోంది. స్వసుఖాన్ని చూసుకోనివ్వదు, నిమిషం ఊరుకోనివ్వదు. శరశ్చంద్రుడు అడగ్గా స్వామి తన జీవిత మహాసంఘటనను ఇలా వివరించాడు. గురుదేవుడు నిర్యాణం చెందడానికి 3-4 రోజులకు మునుపు నన్ను ఏకాంతానికి పిలిచి తన ఎదుట కూర్చోబెట్టి ఏకాగ్ర దృష్టితో నన్ను అవలోకించి సమాధిస్థితుడయ్యాడు. అప్పుడు అతడి శరీరం నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన విద్యుచ్ఛక్త వంటి మహాద్భుత శక్తి తరంగాలుగా నాలో ప్రవేశించడం ప్రత్యక్షంగా నాకు గోచరించింది. కొంతసేపటికి నేను బాహ్య స్మృతిని కోల్పోయి సమాధి నిమగ్నుడైనాను. అలా ఎంతసేపు ఉన్నానో చెప్పలేను. స్మృతి వచ్చాక చూసేసరికి గురుదేవుడు విలపిస్తున్నాడు. కారణం అడగ్గా జాలి కొలిపే మాటల్లో అతడిలా పలికాడు. నాయనా నరేంద్ర, నేనిప్పుడు నా సర్వాన్ని నీకు దారిపోసి ఫకీరునైనాను. మహాశక్తి ప్రభావంతో లోకంలో నువ్వు ఘనకార్యాలను వనరుస్తావు. అనంతరమే నీ నిర్యాణం. ఆ శక్తియే నన్ను విశ్రాంతి నొందనీయక తీవ్ర కార్యరంగంలో వర్తింపచేస్తోంది. ఈ శరీరం ఊరక కూర్చోటానికి సృజించబడలేదు. బేలూరులో శాశ్వత శ్రీరామకృష్ణ మఠ స్థాపనానంతరం స్వామి నవీన ఆశయములను గూర్చి, మఠస్థుల స్వతంత్ర జీవన విధానాన్ని గూర్చి శాస్త్ర జ్ఞానహీనులైన సంకుచిత పూర్వాచార పరాయణులు కొందరు ఖండనలారంభించడమే కాక మఠస్థుల స్వభావ వర్తనాలను గురించి దుష్ప్రచారాలు చేయసాగారు. ఇదంతా గ్రహించి స్వామి శిష్యులతో ఇలా పలికాడు. కుక్కలు మొరుగుతున్న ఏనుగు తన దారినే పోతుందనే సామెత మీరు వినలేదా? ప్రపంచం తన్ను భూషించినా సరే సాధు పుంగుడు పరిగణించడు. అట్టి ఖండనలను ఎంత మాత్రము గమనించవలదని మరొకప్పుడు ఇలా వచించాడు. ఏ దేశంలోనైనా నూతన భావాలు బోధింపబడినప్పుడెల్లా పూర్వాచారపరాయణులు ధ్వజమెత్తుతారు. ప్రతి మతాచార్యుడు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణ అవ్వటం విధాయకం. ప్రదోకులు లాంటి హింసకు గురికానిదే సంఘంలో ఉన్నత భావములు నాటుకోజాలవు. అంతేగాక స్వామి ఇలా హెచ్చరించాడు. నిష్కామంగా మీ విద్యుక్త కర్మ మీరు వనర్చితే సకాలంలో ఫలించి తీరుతుంది. నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గితం తాత గచ్చితి సత్కర్మ వనర్చిన వాడెన్నటికీ దుర్గతి పొందడనే గీతవాక్యాన్ని స్మరించండి. క్రమంగా స్వామి జీవితకాలంలోనే సనాతనులు స్వామి ఎడల సుముఖులు కాసాగారు. సాంఘిక విషయాల్లోనూ స్వామి ఎలాంటి విశాల ఆశయాలను ప్రకటించిన ధార్మిక విషయాల్లో సనాతనులకెల్లా సనాతనుడనే సంగతి మరవరాదు. పర్వదినాల్లో అవలంబింపబడే సనాతన ధర్మ సంప్రదాయాలన్నింటినీ స్వామి యథోక్తంగా అవలంబించేవాడు. వంగదేశంలో ప్రామాణికమైన రఘునందన స్మృతి
అనుసరించి దుర్గా కాళీ లక్ష్మీ పూజలను 1901 సంవత్సరంలో స్వామి సోదర శిష్య సమేతుడై యథోక్తంగా జరిపాడు. వేలాది దరిద్ర నారాయణుల నన్ను ఆదికాలచే అర్చించటం ఈ పూజలోని ముఖ్యాంశం. శ్రీ శారదామాతృదేవి భక్త బృందంతో దుర్గా పూజా సమయంలో మఠానికి ఇచ్చేసింది. కలకత్తాలోని సుప్రసిద్ధ సనాతన బ్రాహ్మణ పండితులు అనేకులు వచ్చి పూజల్లో పాల్గొన్నారు. పూజానంతరం విగ్రహాలు గంగామాతకు అర్పింపబడినవి. స్వామి తల్లి భువనేశ్వరీదేవి స్వామికి బాల్యంలో ఒకప్పుడు జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కాళికాదేవి ఎదుట నేల మీద అతన్ని దొర్లిస్తానని మొక్కుకుంది. భువనేశ్వరి మాత ఆ సంగతి ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకొని తన మొక్కు చెల్లించమని కాళీ పూజానంతరం స్వామికి కబురు పంపింది. స్వామి అస్వస్థుడై ఉన్న తల్లి కోరికను అనుసరించి గంగా స్నానం చేసి తడిబట్టలతో కాళీఘట్టంలోని కాళికాలయానికి కేగి దేవి ఎదుట నేల మీద 3 సార్లు దొర్లాడు. అనంతరం దేవిని అర్చించి 7 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేసి ప్రాకారంలో స్వయంగా హోమం ఆచరించాడు. స్వామి మాతృభక్తిని ఆచారపరాయణతను గాంచి జనులు ఆశ్చర్యచకితులైనారు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 33 పార్ట్ 34 అయింది. నెక్స్ట్ పార్ట్ 35 అవసానం గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.